ఎంతమంది అందమైన యువతలు, సినిమా యాక్టర్లు అయిన వాళ్ళు ఆ శరీరాన్ని అమ్ముకొని ఇవాళ చివరికి వీధుల్లో అడుక్కుంటున్నారని అక్కడక్కడ న్యూస్ వింటే నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఒకప్పుడు సూపర్ స్టార్ అని చెప్పిన వాళ్ళు ఆరోగ్యం పోయాక, అందం పోయాక, కట్టుగుడ్డలు కూడా లేక రోడ్ల మీద కూర్చొని అడుక్కునే స్థాయికో, ఆత్మహత్యలు చేసుకొని చచ్చే స్థాయికో వెళ్తున్నారంటే లోకంలో ఏముందని ఎతుకుతున్నాం? దేవుడిచ్చిన అందం, దేవుడిచ్చిన గాత్రం, దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన జ్ఞానం ఎవరి కోసం వాడాలో చెప్పండి? మీకేమన్నా ఇచ్చాడా? ఇదో పెద్ద జబ్బు ఈ రోజులు. నాకేం ఇచ్చాడు? ఎన్నో ఇచ్చాడు దేవా. విరిగి నలిగిన హృదయం నాకు, పశ్చాత్తాప హృదయం నాకు దయచేయి. ఏ ఒక్కరిని దేవుడు ఊరక చేయలేదండి. ప్రతి ఒక్కరికి దేవుడు దీవెనలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఆయుష్ ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు వాటితోటి? నీ ఆరోగ్యంతో, నీ బలంతో, నీ జ్ఞానంతో, నీ డబ్బుతో, నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, నీ చదువుతో దేవుని కొరకు ఏదైనా చేస్తున్నావా? పరమ తండ్రిని సంతోషపెట్టేది ఏమైనా చేస్తున్నావా? లేక నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉన్నవన్నీ పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడున్నావా? తిరిగిరా. ఈ రోజున పశ్చాత్తాపంతో తిరిగి వస్తే పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ప్రశస్త వస్త్రం ఇచ్చాడు, చేతికి ఉంగరం ఇచ్చాడు, కుమారత్వానికి గుర్తు, కాళ్ళకు జోడు తరిగాడు. ఇంటిలో సంతోషం కలిగింది. పరలోకమందు సంతోషం కలగాలంటే ఒక్క పాపి తన పాపం కోసం పశ్చాత్తాపడుతుంటే పరలోకం సంతోషిస్తుందని దేవుని వాక్యంలో చెప్పబడింది.